సందర్భంగా తెలుసుకోండి. రాజన్న మాట్లాడదని కోరుకుంటున్నాను. దయచేసి బయట ఉన్న మిత్రులందరూ కూడా రావాలి, కూర్చోవాలి నిశ్శబ్దంగా ప్లీజ్. జై తెలంగాణ. ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండొద్దు, ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండొద్దు. రేషం ఉన్నోళ్ళు, పౌరుషం ఉన్నోళ్ళు, కడియం శ్రీహరి మీద పగ ఉన్నోళ్ళు, కుట్రదారుని అంతు కోసం మనమందరం కూడా కంకణ బద్దులమై కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తును గెలిపించే వరకు కసితోటి రేషంతో కడియం శ్రీహరి మీద గుద్దితే గణపురంలో బుడుగులున్నాయి, బాగా 7 రిజర్వాయర్లున్నాయి. ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బుడుగున్నది. ఆ బుడుగులో తొక్కితే మళ్ళా పాతాళం. పాకిస్తాన్ వాళ్ళ ఈహంపుడునే పాకిస్తాన్ పోయే వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్రహీనుడు ఉండడు అని రాబోయే 100 సంవత్సరాలు ఈ చరిత్రహీనుని గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి. ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు 24 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా, అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే వినయ్ అన్న. ఆ వినయానికి నేను బంధువుని, పక్కనే రామచంద్రుడు లెక్క మా అన్న, ఇటు యాదన్న, అటు తర్వాత సుందర్రాజు గారు ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్న అత్యున్నత మహారథులందరికీ, వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాలు ఆదుకొని స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తోంది. వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద, ఆ పనుకు మాలిన గాడిద, దౌర్భాగ్యుడు, దళితుడు అని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఒకవేళ కనుక పద్మశాలి అయితే పద్మశాలీలను హీనంగా వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా, బయలులోడైతే ఆ జాతి ఎన్నడూ కూడా చెప్పలే. వాళ్ళందరూ కూడా వాడు మావాడు కాడే కాదని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే. ఆ బయళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడూ కూడా మాట్లాడలేదు కాక, ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలి అని చెప్పేసి చిరంజీవులు ఇక్కడ ఈవో మన సోషల్ ఫేర్ లో మరి ఇక్కడ ఈడికి సోషల్ ఫేర్ కు ఆయన తెచ్చుకున్నాడు. అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలికి సంబంధించిన గోరింట బలరాం ను జడ్పీటీసీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని
లావాదేవీలు సాటుకు మాట్లాడేదంతా ఆయన ద్వారానే, సాటుకు మాట్లాడేదంటే ఆయన ద్వారానే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి, దళిత దొర కల్నాయక్ ఎవడన్నా ఉన్నాడంటే కడియం శ్రీహరి గారు. కల్నాయక్ ఎవడన్నా ఉన్నాడంటే కడియం శ్రీహరి గారు. 2009లో మహాకూటమి టీడీపీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం నలుగురు కలిస్తే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ, సిపిఐ బలపరిచిన సీట్ అన్ని గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రీహరిని తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిసియేషన్, దుర్మార్గుని ఓడగొట్టిన వాని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడున్నవాడు ఉరుకొచ్చి నన్ను కోగలించుకొని దుర్మార్గుని ఓడగొట్టినవు రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వుకొని 8-9 స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు కడియం శ్రీ అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు, ఎంత నమ్మక ద్రోహి, ఎంత డిక్టేటరు, ఎంత అహంకారి. ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, వాడి బొంద మురుగా వాని మీద కథ కార్ఖాన అన్ని తిట్టినా కూడా తక్కువనే. మోని మీసం తిప్పి రోషంగా మాట్లాడాలంటే మీసాలు లేవు. రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్ని రకాల కష్టపెట్టినావు, ఇంకేం పీకుతావు అంటే బొచ్చు కూడా లేదు. ఇన్ని చేసినావు. నేను ఎలా నిండా మునిగినప్పుడు చలికి ఆగినా, నిండా మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా. ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే, వేరే పని లేదు. ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 12 ఏళ్ల అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్లు కష్టపడి కసిగా కడియం శ్రీహరి గారిని ఓడించడం జరిగింది. ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిట్టల లెక్క బిడ్డలు రాలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ అని ఎంజిఎంలో కేక పెడితే నా యూనివర్సిటీ బిడ్డలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నాకొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది, కేయు జేసీ నాయకులందరిది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టిఆర్ఎస్ తో పేగుబంధం ఉండాలని కొట్లాడినోడిని, ఆరాట పడ్డోని. 5వ తరగతి 6వ తరగతి 1969-70లో 70 ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లెట్లు తీసి ట్రైన్ పడిపోవాలి, విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతా ఉంటే చిప్ప పోలీసులు వచ్చి పిర్రలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది. అది అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న కాంగ్రెస్ లో నెంబర్ 1 గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసుడిగా ఉండాలి. ఆనాడు మాదిగ మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది. తెలంగాణ రాలే, ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది. ఆ రకంగా నేను డాక్టరు, నా పిల్లలు డాక్టర్లు, కోడళ్ళు డాక్టర్లు, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, చరిత్ర పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో నేను ఉంటే సరిపోద్దని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను పోతా ఉంటే
నా వెనుక గుంట నక్క లెక్క. నేను ఎడిపోతే అటే వచ్చే ఒక గుంట నక్క, జిత్తుల మారి నక్క, అవకాశవాది. నేను ఎటన్నా కాలేతకటం వెనుక కాలు పెట్టే వెనుకనే రెడీగా ఉంటాడు. అబ్బో పోతాడు ఏమో అవుతుంది, అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి. అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది, తెలంగాణ వస్తుందా రాదా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, 12,000తో కొట్టినా మళ్ళా కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అబ్బోయమో అయిపోతుంది, అబ్బోయమో అయిపోతుంది, అబ్బోయమో అయిపోతుంది. కేసీఆర్కి దగ్గర అయిపోయిండు. ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్ గా, ఎంఆర్పిఎస్ కన్వీనర్ గా తెలంగాణ మొత్తం తిరిగినా, తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ మొత్తం తిరిగినా ఇక వారికి దోయలే. నేనేమో అనుకుంటా కానీ అమ్మో రాజాని తట్టుకొని నన్ను ఉన్నది, నేను కూడా వెనకెంబడిపోతా అని చెప్పేసి మా వినయన్న చెప్పినట్టు వాళ్ళని వీళ్ళని పట్టుకున్న నన్నులకు వచ్చి వచ్చుడే నాకు ఎమ్మెల్యే కావాలి. ఫస్ట్ మొదటికన్నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేదా ఉప ముఖ్యమంత్రి కాలేస్తే ఆనాడు హరీష్ రావు అన్న దగ్గరుండి లేదు రాజన్న ఉద్యమకారుడు, రాజన్న ఏది అడిగితే గదే ఇయ్యాలని చెప్పి, రాజన్న ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే, ఎంపీ అడిగితే ఎంపీ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ఆప్షన్ నాకు వదిలిపెడితే ఐఎమ్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ స్టేషన్ గన్పూర్, ఐఎమ్ ఎస్సీ మాదిగా, ఐ హ్యాడ్ టు ఫైట్ దేర్ ఓన్లీ అని చెప్పేసి గట్టిగా చెప్పినప్పుడు ఎంత గొప్పగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మూడోసారి 58,000 మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారి ఆశీస్సులతో దండం పెడదామని కేసీఆర్ దగ్గర పెడితే అందరం పోయినాం. ఎమ్మెల్యేలందరూ మీరు బయటకు పోండి, రాజయ్య మాత్రం లోపల ఉండాలి. ఎందుకు రాజయ్య లోపల ఉండాలి? రాజయ్య సైముడు ఏది చెప్పినా వింటాడు. ఆయనకేదో ఎవరికి మంత్రి పదవి, మా వినయ్ అన్న ఉద్యమకారుడు వినయన గిట్టిస్తాడు కావచ్చు, నువ్వు జర రాజన్న ఏమనుకోకు, తర్వాత నీకేమన్నా ఇస్తానని చెప్తానని నేను అనుకున్నా. అట్లా కాదు వాళ్ళందరినీ బయటికి పోగా నీకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా, ఎవ్వరికి చెప్పొద్దు, బయటికి పోయి రేపు అనౌన్స్ చేసే వరకు ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి ఆ రకంగా మరి దేవుళ్ళంటి కేసీఆర్ గారు నా ఎలివేషన్ ఇట్లా పెంచుతా ఉంటే ఈయన పేగు బంధం దించాలని ముందే ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆ పేగు బంధాలను తెంపాలని కత్తులు కటారలు ఆయనకి ఎన్ని విద్యలతో మాయా మచ్చింద్రం చేసి ఏదో చేసి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఆనాడు మేకైతాడనో ఉప ముఖ్యమంత్రి ఎదుగుతాడనో అయ్యో సారు అందరినీ నెవట్లు అంటానట్టు ఆయనకి లేనిపోయిన మాటలు చెప్పి మళ్ళా కేసీఆర్ నాది తీసిన తర్వాత కేసీఆర్ దగ్గర పోతే వెధవలు సిలువలు పలువలు చేసి నా మైండ్ అంటే ఖరాబ్ చేసాడు. ఎవరు సిలువలు పలువలు చేసిందే ఈడే కడియం శ్రీగారి. ఎందుకోసం అంటే ఆడిని మించిన కుట్రదారుడు లేడు, వాడు మించిన పోటీదారులు లేరు. నేను ఎన్నోసార్లు చెప్పిన గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్, ఐఎమ్ రైట్ టు ఫైట్. ఎక్కడైనా నీతో కొట్లాడడానికి సిద్ధంగా. చదువులు వస్తావా, డప్పు కొడతావా, ఎగురుదామా, దునుకుదామా, లేదా దేనికైనా నేను పోటీ. అట్లా పోటీ రావాలని కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఇవి కాదు కావాల్సింది. ప్రజా జీవితంలో ప్రజల మెప్పు పొంది రావాలి కానీ ఉరికే కాళ్ళని ఎరగకూడదనే విధంగా ఆయన కార్యాచరణ ఇన్ని రోజులు జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళైపోయింది. పార్టీలో ఉండకుండా పేగు తెంపాలని చూసిండు. ఎమ్మెల్యే కోసం 2018 టికెట్ కోసం మళ్ళా పేగు తెంపాలని చూసిండు. 2023 మొన్న మళ్ళా పేగు తెంపాలని చేసిండు. ఆఖరికి బాధలు భరించలేక ఎంపీ అన్న వస్తుంది అని చెప్పేసి ఉంటే ఎంపీ కూడా బిడ్డకే తీసుకుపోతుందని తెలిసినప్పుడు మానసిక బాధ, ఆందోళన, ఏం చేయాలో తోయిన పరిస్థితి. రౌండ్ ద క్లాక్ 24 గంటల్లో మొత్తం మా పైన మా అన్నలందరూ తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బాగా ప్రజల్లో ఉంటారు, ఎవరు తెల్లారులేస్తే ఉంటారు అనేది మీ జర్నలిస్ట్ బృందానికి, ప్రింటర్ అందరికీ తెలుసు. అయినా కూడా ఏది రాకుండా ఇక అయిపోతుంది, ఎంపీ అయిపోతే ఇక అయిపోతుంది అనే ఉద్దేశంతో మానసికంగా
బాధపడి పశ్చాత్తపడి రాజీనామా చేయాలని, ఎడిపోకుండా రాజీనామా చేయాలి, నా అంతటి నేనే సూసైడ్ అంటారు కదా, అట్లాంటి నా బంధాన్ని నేనే తెంచుకుందామని ప్లాన్ వేసి ఆగమయ్యే క్రమంలో కొసరూపిరున్న సమయంలో దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ పిలిపొచ్చింది. ఎవడైతే నమ్మక ద్రోహం చేశాడో ఆయన ఎమ్మెల్యే తీసుకొని, బిడ్డకు ఎంపీ తీసుకొని, పెద్ద మూట పెద్ద సార్ దగ్గర తీసుకొని, చిన్న మూట చిన్న సార్ దగ్గర నుంచి తీసుకొని, ఎవరన్నా మూటలిత్తారులోనే మూటలు ఏరుకున్నట్టు లెక్క పైసిత్తరా అని ఎవరి దగ్గర మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే అడుక్కున్నాడో మళ్ళీ ఎంపీ టికెట్ వచ్చినందుకే అడుక్కుని మొదలుపెట్టి మూట సరిపోయిందన్న చూసుకున్న తర్వాత ఇంతకంటే నమ్మక ద్రోహం. అందుకనే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు కార్యోముఖులు కావాలి, రేషన్ పెరగాలి, పౌరుషం రావాలి, ఒక్క చీల్చి చెండాలనంత కోపం రావాలి, చీల్చి చెండాలి, ఓటుతో చీల్చి చెండాలనంత కోపం నిజమైన ఉద్యమకారులైతే, నిజమైన పౌరుషమే మీకు ఉండేది ఉంటే, నిజంగా ఇంకో మాట, మీరు మొగళ్ళే అయితే, మీరు మహిళలే అయితే మీ శక్తిని మీరు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఎవరి కోసమో మనం చేయట్లే, మన అస్తిత్వం కోసం, మన తెలంగాణ కోసం నమ్మిన కేసీఆర్ గారిని నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రేణి అంతు చూస్తానికి, కేసీఆర్ కు మనం ఏందో చెప్పడానికి, కేసీఆర్ కి టిఆర్ఎస్ బలమేందో పౌరుషమేందో ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటుందో ఒక్కసారి చూసే విధంగా, దేనికోసమో కాకుండా ఒక్కొక్కరు ఒక సైనికు లెక్క, ఒక్కొక్కరు 100 మందికి సమానం లెక్క కార్యాచరణ చేసి ఆ రకంగా మనం ఏందో నిరూపించుకోవాలా. ఈరోజు నేను హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడికి వినయ్ అన్న నాకు పరిచయమైన మొదటి రాజకీయ నాయకుల్లో ప్రణయ్ భాస్కర్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు. నేను ఆ కుటుంబానికి వైద్యుడిని, ఆ కుటుంబ వైద్యుడిని. నేను ఈ మాట చెప్పాలని ఇక్కడ దాకా వచ్చిన, మిగతాదంతా రోజు నడుతూనే ఉన్నది టీవీలలో, కానీ ఇది చెప్పాలని నేను వచ్చిన యాక్చువల్గా. ఎందుకంటే నన్ను రాజకీయాలకు దించాలని ముందుగా తలుసుకున్న నాయకుడు స్వర్గీయ ప్రణయ్ భాస్కర్. నా గురించి ఒక ప్రజా వైద్యుడు, పిల్లల వైద్యుడు, అపార వైద్య సేవలో నిమగ్నమై ప్రజాసేవ చేస్తున్న జాతీయ అవార్డు పొందిన డాక్టర్ రాజయ్య. అక్కడ గణపురంలో స్థానిక నినాదం బాగా ఉంది. ఏ సర్వేలు చూసినా కూడా, ఏ పార్టీ సర్వే చేసినా కూడా రాజయ్య ఒక్కడే మొడగాడు, మగాడు అని చెప్తా ఉన్నారు. సో ఆయనను మనం పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు దగ్గర వినయ్ భాస్కర్ గారు చెప్తే, దగ్గుబాటి వెంకటేశ్వర్లు కేఎంసీకి వచ్చి అన్న సమక్షంలో నన్ను తీసుకుపోయి కల్పించి మాట్లాడడం జరిగింది. అప్పుడే నేను 1993 ఆగస్టులో నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు మీలాంటి విద్యావంతులకు బాగా మరి విలువనిస్తాడు, మంత్రి పదవి కూడా మీకు ఇస్తారు, మీరు టీడీపీలో చేరాలి, వెంటనే టికెట్ వస్తుంది, తప్పకుండా బీజేపీ టీడీపీ ఒక్కటవుతా ఉంది, ప్రభుత్వంలోకి రాబోతా ఉంది, మీరు తప్పకుండా రావాలని కోరినప్పుడు, సారీ టు సే ఐ హేట్ పాలిటిక్స్. నేను రాజకీయాలకు వ్యతిరేకం. నేను ప్రగతిశీల రాజకీయాలు పీడీఎస్సీ నుంచి వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాలకు రాలేను నేను అన్నా, నన్ను క్షమించాలి అని చెప్పేసి ఆనాడు వారికి చెప్పినప్పుడు వారు అన్నారు ఏంటంటే, అక్కడ స్థానిక నినాదం బాగుంది, అక్కడ మీరైతేనే గెలుస్తారు, మీరు రావాలి అని మరీ చెప్పినా కూడా, మరి నువ్వు కనుక రాకపోతే స్థానికేతరుడైన కడియం శ్రీహరికి ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు, ఆ దుర్మార్గుడి పేరు మొట్టమొదటిగా గణపురానికి ప్రపోజ్ చేసింది నేనని చెప్పడానికి గర్వపడుతూ చింతిస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే అలాంటి దుర్మార్గుడిని నేనే గణపురం నియోజకవర్గానికి టీడీపీ నుండి మొదటిసారి అభ్యర్థిత్వాన్ని నేను అంగీకరించి, నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి, ఆనాడు
ప్రణయ్ భాస్కర్ గారి సహకారంతో ఆశ్రయంతో అక్కడ నిలబడితే ఇప్పటి వరకు రాజకీయాలు వేరే తీరుగా ఉంటుండే ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఇప్పటికైనా ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితము చేయడమే ఏకైక లక్ష్యంగా సవాల్ చేస్తా ఉన్నా. కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం, నువ్వానైనా ఇద్దరం, నువ్వానైనా చూసుకుందాం. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే. దేశం మొత్తం కూడా, తెలంగాణ మొత్తం కూడా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు. అక్కడ రాజయ్య గెలుతాడా, కడియం శ్రీహరి గెలుతాడా అనే చూస్తాను. కానీ తమ్ముడు మారిపోయాడా? అయితే సుధీర్ కుమార్ గెలుతారా ఓడతారా అనే ఆలోచన ఎక్కడ లేదు. సో స్వయంగా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూశారు, సర్వే రిపోర్ట్ చూసుకున్నారు. అన్ని చూసుకుంటే 85-90 వరకు మనం ఉన్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు ఎక్కున్నారు. తమ్ముడు మా జోరికి రమేష్ కావచ్చు, డిన్నా కావచ్చు, వీరేశం కావచ్చు, అందరూ కూడా అనేక మంది పనిచేసిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అందరి ఆశీస్సులతో ఈరోజు కేసీఆర్ గారు వారిని పార్లమెంటుకు గన్పూర్ అసెంబ్లీ ఎప్పుడు వస్తే అప్పుడు కడియం శ్రీని ఓడగొట్టాలంటే రాజన్న అక్కడ ఉండాలని చెప్పేసి నాకు ఆ బాధ్యత చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మీరందరూ అన్నకు పేరు రావాలంటే మీరు కార్యోముఖులు కావాలి. అన్నకు పోయిన పూర్వ వైభవం మళ్ళా రావాలంటే ఇది మొత్తం ఉద్యమం ఎక్కడ జరిగింది? తెలంగాణ ఉద్యమం అంటే మొత్తం కూడా వరంగల్ వెస్ట్ లో మాత్రమే ఉద్యమం జరిగింది. అక్కడంతా బిజినెస్ ఉంటది, ఇక్కడంతా కూడా ఉద్యమం ఉంటది. వీరి నాయకత్వంలో అనేక ఉద్యమ కార్యాచరణ జరిగింది. మీకు ఉద్యమం చేయడం కొత్త కాదు. ఈ ఎలక్షన్లను ఒక ఉద్యమం లాగా తీసుకొని తప్పకుండా మీరు అన్న ముఖంలో నవ్వు చూడాలనుకున్నారు. అన్న ముఖంలో నవ్వు చూడాలంటే మీరందరూ దేనికి ఆశపడకుండా మీరందరూ కూడా కార్యముఖులై సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవిస్తూ మరి భారీ మెజార్టీతో గెలిపాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట, కాంగ్రెస్ కడియం శ్రీహరి శకుని ఒరలో పడి కౌరవులు ఏ విధంగానైతే శకుడు అల్లనే ఉన్నాడు, కౌరవులను ఓడగొట్టిండు. కడియం శ్రీహరి అన్నాడు 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోద్ది అన్నాడు. ఈ రోజు ఆ కుట్ర చేయడానికే కడియమన్ల పోయిండు. కాంగ్రెస్ కుప్ప కూలిపోద్ది. రేవంత్ రెడ్డి ఏమో అభయాస్తం అని ఆయన తిరుగుతా ఉంటే ఈయన భస్మాసుర హస్తం పెట్టడానికి, కడియం శ్రీహరి ఒక్కొక్కరి మీద భస్మాసుర హస్తం పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ దెబ్బను ముంచడానికి అక్కడికి పోయిండు. కాంగ్రెస్ ను మొత్తం కూడా ముంచుతాడు. వాళ్ళందరూ తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ రాజన్న.